ఇక పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పాకిస్తాన్ని అయ్యో పాపం అని జాలి తలిస్తే అది మనకు మనం వేసుకునే శిక్షే. ఎప్పుడైనా సరే పాకిస్తాన్ భారత్ మీద విషం చిమ్మడానికి సిద్ధంగానే ఉంటుంది. బార్డర్లో సైన్యం పోరాటం చేస్తుంది కదా, మనకేంటి అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్ లోపల కూడా ఇలాంటి గూఢాచారుల ముసుగులో ప్రతి స్టేట్లో కూడా మినీ పాకిస్తాన్ని ఏర్పాటు చేసి కొంతమంది భారత్లో లోపల అనేక రకమైన సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా చాలా 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 పవర్ఫుల్గా ఉంది. అండ్ అలాంటి వాళ్ళని వేరువేయడంతో పాటు అలాంటి వాళ్ళు ఎక్కడ అనుమానంగా కనిపించినా కటకటాల్లోకి తీసుకువెళ్ళడం, బార్డర్ దాటించే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా కానీ పాకిస్తాన్ యొక్క నీచపు బుద్ధి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఎప్పుడైతే సిస్ఫైర్ మీద ఒప్పందం జరిగిందో పాకిస్తాన్ అసలు స్వరూపం ఏంటి అనేది బయటకు వస్తుంది. ఇక ఇలాంటి మిగిలిన గూఢాచారులు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి గూఢాచారం ఆన్లైన్ ద్వారా ఇక్కడ విషయాలను అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐకి అందజేస్తున్న వాళ్ళు లేదా అక్కడ ఉగ్రవాద సంస్థలకు ఎవరైనా అందజేస్తున్న వాళ్ళు ఉన్నారా అనే రూపంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ సర్చింగ్ ఆపరేషన్స్ చేస్తోంది. అసలు ఇలాంటి పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి చెప్పాలి? పాకిస్తాన్ మీద జాలి చూపించండి అనే వాళ్ళని ఏమనాలి? అక్కడ ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే సామాన్య ప్రజల మీద దాడిలాగా గగ్గోలెత్తుతున్న కొంతమందికి ఎలా బుద్ధి చెప్పాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇందాకండి ఇక్కడ